జంక్షన్లన్నీ జామ్ చేసేసి పాకిస్తాన్ కు ఊహించని దెబ్బ కొట్టింది భారత్. దారులన్నీ మూసేసి దాయదికి ఊపిరి సలపనివ్వకుండా చేస్తోంది. బార్డర్లో కవ్వింపు కాల్పులు జరుపుతూ యుద్ధ సన్నాహాల్లో పాకిస్తాన్ మునిగిపోతే జామర్లతో ఆ దేశం అడుగులకు బ్రేక్ వేసింది. పాకిస్తాన్ వ్యూహాలకు గండి కొట్టింది. ఒకే ఒక్క దెబ్బతో తూట పేల్చకుండా, యుద్ధ ట్యాంకును రంగంలోకి దించకుండా, వార్ ఫేర్ ను వాడకుండానే పాకిస్తాన్ యుద్ధ రంగం నుంచి పక్కకు నిలబెట్టింది. జామర్లతో కొడితే పాకిస్తాన్ జంక్షన్లన్నీ జామైపోయి తత్తరపోయి బిత్తర చూపులు చూస్తోంది. యుద్ధాన్ని ఎలా చేయాలో తెలియక, అసలు ఎక్కడ వార్ను మొదలు పెట్టాలో అర్థం కాక తికమక పడిపోతోంది. దౌత్యపరంగా పాక్ ను ఏకాకి చేస్తున్న భారత్ ఇప్పుడు కీలక రంగాలను దెబ్బ కొట్టే వ్యూహాలు అమలు చేస్తోంది. సింధు నది నీటిని నిలిపివేసిన భారత్ పాక్ సైన్యానికి నిద్ర లేకుండా రంగంలోకి దిగింది. భారత్ వ్యూహాలు అంతు చిక్కక ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక పాక్ సైన్యం దీనంగా చూస్తోంది. సరిహద్దుల్లో మాత్రం కాల్పులకు తెగబడుతోంది. కొద్ది గంటల్లోనే ఉగ్రవాద శిబిరాలపైన విరుచుకుపట్టడానికి భారత సైన్యం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇక ఇదే సమయంలో భారత్ మరో అనూహ్య నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ కు వరుస షాకులు ఇస్తున్న భారత్ తాజాగా ఎయిర్ క్రాఫ్ట్ నావిగేషన్ సిస్టమ్స్ ని బ్లాక్ చేసేందుకు జామర్లను ఏర్పాటు చేసింది. ఈ జామర్లు శాటిలైట్ బేస్డ్ నావిగేషన్ ప్లాట్ఫామ్స్ ని అడ్డుకునే సత్తా ఉంది. రష్యా, అమెరికా, చైనా సొంత నావిగేషన్ వ్యవస్థల్ని తయారు చేయగా వాటినే పాకిస్తాన్ వాడుకుంటోంది. ఈ మూడింటిని కూడా భారత్ ఏర్పాటు చేసిన జామర్స్ బ్లాక్ చేయగలవు. దీంతో పాకిస్తాన్ భారత్లోని లక్ష్యాలను కానీ విమానాలను కానీ టార్గెట్ చేయడం అంత సులభం కాదు. బార్డర్ దగ్గర ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో ఈ అడ్వాన్స్డ్ జామింగ్ సిస్టమ్స్ ని భారత్ ఏర్పాటు చేసింది. మరోవైపు నిన్న భారత ప్రభుత్వం పాక్ విమానయాన సంస్థలకు మన దేశ గగనతలాన్ని మూసేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన నోటంను జారీ చేసింది. ఈ నిర్ణయం నిన్నటి నుంచి మే 23 వరకు అమల్లో ఉంటుంది. ఆ తర్వాత కూడా కేంద్రం వీటిని కొనసాగించే అవకాశాలున్నాయి. దీంతో పాకిస్తాన్ కు సంబంధించిన కమర్షియల్ లీజుకు తీసుకున్న సైనిక విమానాలు భారత గగనతలాన్ని ఉపయోగించుకోలేవు. ఈ నిర్ణయంతో పాక్ విమానాలకు తీవ్ర ఇబ్బందులు తప్పేలా లేవు. కౌలాలంపూర్ సహా మలేషియాలోని ఇతర నగరాలు, సింగపూర్, థాయిలాండ్ వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే ఇప్పుడు చైనా, శ్రీలంక నుంచి దూర ప్రయాణం చేయాల్సిందే. దీంతో పాకిస్తాన్ ఎయిర్లైన్స్ సంస్థల విమానాలు ఎక్కువ దూరం ప్రయాణించడంతో పాటు ఎక్కువ సమయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా వెళ్లడంతో పాక్ భారీగా ఆదాయం కోల్పోవడం ఖాయమైంది.